ఉదయకాల ప్రార్థన. అతి పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సమస్త లోకానికి కారణభూతుడా, మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గడిచిపోయిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క ఉన్నతమైన కృప దయచేశారు, కాపుదల దయచేశారు, రక్షణ అనుగ్రహించారు. ప్రతి ఒక్కరికి కంటి నిండా నిద్రను దయచేశారు. కృతజ్ఞతలు. ఎస్ లార్డ్, ఈ ఉదయకాలాన్న మరొక సూర్యోదయమును ఈ విధంగా చూసే భాగ్యము కేవలం మీరు మాత్రమే మాకు దయచేశారు తండ్రి. మీకే కోట్ల స్తుతులు నాయనా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజున మా సొంత నిర్ణయాలు కాదు, మా సొంత ఇష్టాలు కాదు తండ్రి, మీ చిత్తమునే మా అందరి జీవితంలో నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. ఎంతోమంది బిడ్డలు ఈ ఉదయకాలాన ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. వారి కుటుంబాలన్నిటినీ రోజంతను ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. దీవించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీవు భయపడనక్కర్లేదు. భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు అని యెషయా భక్తుడు 54వ అధ్యాయము 14వ వచనంలో తెలియజేస్తూ ఉన్నట్లుగా, అవునయ్యా, ఈరోజు మేము దేనికి కూడా భయపడక ముందుకు సాగిపోయేవారిగా ఉండాలి తండ్రి. అయా, ఏ భీతి కూడా మమ్మల్ని ఏమీ చేయలేదని, ఎటువంటి సమస్య మా దగ్గరకు రాదు అని, అయా మీరు మాకు తోడుగా ఉంటుండగా ఎవరు కూడా ఏ హాని మాకు తల పెట్టలేరు అని మా అందరిలో ఈ వాక్యం ద్వారా ధైర్యమును నింపినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాలంలో నాయన ప్రతి బిడ్డ జీవితంలో యొక్క వాగ్దానాన్ని స్థిరపరచండి. ఎంతోమంది బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తుండగా వారందరి పనులను బట్టి అడుగుతున్నాము. వారి పనులలో మీరు తోడై ఉండండి తండ్రి. వారికి కావలసిన జ్ఞానమును వారికి అనుగ్రహించండి. యథార్థంగా, నమ్మకంగా వారు పని చేస్తూ ఉండంగా వారి పనులలో దీవెనలను కుమ్మరించండి ప్రభువా. ఏ పని కూడా ఆగిపోకుండా సహాయము దయచేయండి. అయా, ఆగిపోయిన పనులు కూడా మరలా పునరుద్ధరించబడే కృప అనుగ్రహించండి. అయా, నూతనమైన కార్యక్రమాలు కూడా ఈరోజు ప్రారంభిస్తున్నారు. ఆ కార్యక్రమాలను కూడా బహుగా దీవించమని అడుగుతున్నాం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా నాయన మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం. వెళ్తున్న ఏ మార్గమై ఉన్నప్పటికీ మీ దేవదూతల కంచె మాకు దయచేయండి తండ్రి. హాని, ప్రమాదము, అపాయము, సమస్యలు ఏవి కూడా మాకు ఎదురు అవ్వకుండా నాయన మేమందరము కూడా క్షేమంగా గమ్యస్థానాలు చేర్చబడే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎంతోమంది బిడ్డలు తండ్రి అయా ఈ రోజున ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారు. వారికి మంచి జ్ఞానమును దయచేయండి తండ్రి. ఎంతోమంది నాయన హాస్పిటల్స్కి వెళ్తున్నారు. వారు ఏ రిపోర్ట్స్ కోసం వెళ్తున్నారో, ఏ ఆపరేషన్స్, డెలివరీస్ కోసం వెళ్తున్నారో అయ్యా అన్నిటిలో మీరు వారికి తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదేవిధంగా ఈ రోజున ఎవరికి ఏ లోటు లేకుండా మీరే ప్రతి బిడ్డకు సమృద్ధిని దయచేయండి. ఆర్థికంగా వారిని బలపరచండి. వారికి మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. అయా, వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనతను తొలగించమని, అయా అదేవిధంగా ఆత్మీయ జీవితంలో కూడా అభివృద్ధిని దయచేయమని అడుగుతున్నాం. మా మాటలు, మా క్రియలు, మేము చేస్తున్న కార్యములన్నీ కూడా మీ నామాన్ని మహిమపరిచేవిగా ఉండుటకు మాకు సహాయము దయచేయండి ప్రభువా. అయా, ఈ రోజున ఏ బిడ్డ కూడా వారి యొక్క సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా, విలువ లేని వాటికి ఉపయోగించకుండా తగిన జ్ఞానాన్ని దయచేయండి. ఎవరితో మాకు ఎటువంటి విభేదాలు లేకుండా సమాధానముతో, నెమ్మదితో జీవించే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, గృహాలలో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు. గృహిణీలు, యవన బిడ్డలు, చిన్న బిడ్డలు, వారందరికీ కూడా మీ కంచె, మీ కాపుదల దయచేయండి తండ్రి. ఏ దుష్టుడు వారిని తాకకుండా భద్రపరచమని అడుగుతున్నాం నాయన. అదేవిధంగా తండ్రి, ఈ రోజున ఈ లోక సంబంధమైన ఏ విధమైన పాపపు క్రియలు మమ్మల్ని ఆకర్షించకుండా, మా సాక్ష్యమును మేము కోల్పోకుండా తండ్రి జాగరూకులమై జీవించే కృప దయచేయమని, మీరు చూపించిన కృపను బట్టి, మీరు చూపించిన దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని, మేమును కొందరికైనాను మీ యొక్క విలువైన
బలమైన మాటలను ప్రకటిస్తూ రాజ్య సువార్తలో పాలిభాగస్తులయ్యే అవకాశమును మాకును అనుగ్రహించుమని ఉన్నతమైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.